ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇవి చేయి దాటిపోతున్నాయి, వ్యక్తిగత దోషణకు కూడా దిగుతున్నారనే వాదన బలంగా ఉంది. దీంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? అందరూ కూడా వ్యక్తిగత విమర్శల్ని ఎవరు కూడా హర్షించరు. చుట్టూ ఉన్న వాళ్ళు తప్పట్లు కొట్టొచ్చేమో కానీ ఇది ఒక విధంగా మీరు ఒక పార్టీ అధ్యక్షుడిని ఢీకొంటున్నారు. 94 to 2024 ఇప్పటి వరకు నాకు అనుబంధం ఉంది. ఆ విలేజ్ వంగా గీత గారు చర్మన్ శెట్టి సునీల్ మా పార్టీలోకి వచ్చేస్తే బాగుంటుందని ఒక కామెంట్ చేశాడు ఆయన. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏది ఎలాగా కామెంట్ చేయొచ్చు అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఈ మేమంతా సిద్ధం అనే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల్లోకి నేరుగా వచ్చి వాళ్ళతో మమైకం అవుతున్నారు సీఎం గారు. జగన్ గారితో జనం ఉన్నారు, జనంతో జగన్ గారు. రోడ్డు వ్యవస్థ సరిగ్గా లేదనే ఆరోపణలు బలంగా వస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? నిజమే, కొన్ని రోడ్లు ఇంకా ఇబ్బందిగా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఇంతకు ముందున్న పార్టీలు అన్ని రోడ్లు వేసేసి ఉంటే మేము వేయాల్సిన అవసరం లేదు. హాయ్, వెల్కమ్ టు D5. ఈరోజు మనతో పాటు ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వంగా గీత విశ్వనాథ్ గారు. 1983 నుంచి కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉండడంతో ఆమెకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంగా గీత విశ్వనాథ్ పోటీలు ఉండడంతో పిఠాపురం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారనేది వారి ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, అంటే మీరు గతంలో రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు, లోక్సభ సభ్యురాలుగా పనిచేశారు, అదేవిధంగా క్రియాశీలకంగా రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. మీరు ఏ నినాదంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మాది అభివృద్ధి నినాదం, సంక్షేమ నినాదం. నేను పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వెళ్ళే అవకాశం నాకు వచ్చింది. ఒక మహిళగా అన్ని సభల్ని చూసే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజా జీవితంలో నాకు ఈ అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా మరి 2019లో లోక్సభ ఎంపీగా మరి ఎన్నికవ్వటం, అదేవిధంగా ఇంకా కంటిన్యూ అవుతుండగానే మళ్ళీ పిఠాపురంకి గతంలో 2009లో ప్రజారాజ్యం నుంచి నేను ఎమ్మెల్యేగా ఎన్నికవటం జరిగింది. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెంటనే మళ్ళీ పిఠాపురం నియోజకవర్గానికి అవకాశం రావటం నా అదృష్టం. తప్పకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి, అదేవిధంగా ప్రభుత్వాల ద్వారా వచ్చే అన్ని పథకాలు ప్రజలకు అందించడానికి నేను కృషి చేయడం జరుగుతుంది. మెయిన్ నా విధానం ప్రజలకి తెలుసు. ఏంటంటే అందుబాటులో ఉంటారు, ఏ పని చెప్పినా మాకు వెంటనే చేయడం జరుగుతుంది. సామాన్యునికి అందుబాటులో ఉండేది వంగా గీత అని చెప్పి అందరికీ తెలుసు. అంటే జనరల్గా రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, సద్విమర్శలు ఇవన్నీ కూడా కామన్. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇవి చేయి దాటిపోతున్నాయి, వ్యక్తిగత దోషణకు కూడా దిగుతున్నారనే వాదన బలంగా ఉంది. దీంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? అంటే ఇది బలంగా ఉండడమే కాదు, మన మీడియాల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ చూస్తున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అంటే ఎప్పుడైతే వ్యక్తిగత ఆరోపణలు అనేవి ఎప్పుడు ఎక్కడా కూడా మంచిది కాదు. అందులో రాజకీయాల్లో మనం ఏం చేస్తామో చెప్పాలి, మన ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుందో చెప్పాలి, మనం ఉన్న ఏరియాకి ఎంత అభివృద్ధి చెందుతుందో చెప్పాలి తప్ప ఒకళ్ళని విమర్శించుకోవటం అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఎవరు ఏ వ్యవస్థలో ఉన్నా, అంటే రాజకీయాల్లో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, ఇంకో దగ్గర ఉండొచ్చు, మానవ సంబంధాలు చెడిపోకుండా ఉండాలనేది నా అభిప్రాయం. అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకి వెళ్ళే తావు ఇవ్వను. నేను ఏం చేయగలను చెప్తాను, ఏం చేస్తానో చెప్తాను, ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలను, ఏ విధంగా మీకు అందుబాటులో ఉండగలను అనేది రాజకీయాల్లో చెప్పాల్సిన అంశం. అట్లా నడిస్తే రాజకీయాలు కూడా చాలా బాగుంటాయి. అందరూ కూడా వ్యక్తిగత విమర్శల్ని ఎవరు కూడా హర్షించరు. చుట్టూ ఉన్న వాళ్ళు తప్పట్లు కొట్టొచ్చేమో కానీ బట్ సమాజం మాత్రం హర్షించదని నా అభిప్రాయం. అంటే మీరన్నట్టు 1983లో మీరు రాజకీయ ప్రవేశం చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అంటే జనరల్గా ఎవరిని కూడా డైరెక్ట్గా వ్యక్తిగతంగా దూషించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా మీరు ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థిని కూడా ఎప్పుడు కూడా ఆరోపణ చేసిన దాఖలాలు కనిపించలేదు. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఇది ఎలా సాధ్యం? ఇది అంటే సాధ్యం అంటే ఇది వ్యక్తులని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఎలా వస్తుందో మీరు చూశారు. వాళ్ళు నన్ను 2 మాటలు అన్నారంటే ఇంకొకళ్ళు 4 మాటలు అన్నాం. అట్లా ఒకళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటికి టూ మచ్ అయిపోయింది. ఎందుకు అంటే కేవలం వాళ్ళిద్దరి మధ్య ఆగట్లేదు, అభ్యర్థి ప్రత్యర్థి మధ్య ఆగట్లేదు. అది ఫ్యామిలీస్ వరకు వెళ్ళిపోవటం, పర్సనల్ విషయాల వరకు వెళ్ళిపోవటం, ఇది అసలు రాజకీయ వాతావరణకే మంచిది కాదనేది నా అభిప్రాయం. అందుకే నేను మొదటి నుంచి కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇన్ని పదవులు చేయగలిగినప్పటికీ పార్టీ పోస్టులు కానీ
ఈ పోస్టులు కానీ నేను చేయగలిగినప్పటి నుంచి కూడా నేను నమ్మింది ఒకటి వ్యక్తిగత ఆరోపణలు మంచిది కాదు, సమాజం హర్షించదు. కాబట్టి మనం చేసే పని ఏదైతే ఉందో అది చెప్పడం మాత్రమే ప్రజలకి చేయాలి తప్ప వ్యక్తుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. నేను అదే ఫాలో అవుతూ వచ్చాను. మేడం, ఇప్పుడు 2009లో మీరు పిఠాపురం మీకేం కొత్త కాదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి పోటీ చేశారు, అక్కడ విజయం సాధించారు. సో ప్రస్తుతం అదే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మీద పోటీగా నిలబడ్డారు. సో అసలు ఈ రాజకీయ పరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న అసలు అంటే జనరల్ మీరు దగ్గర నుంచి చూశారు కదా చిరంజీవి గారు, వీళ్ళిద్దరి మధ్య తారతమ్యం ఏంటి అసలు? అంటే చిరంజీవి గారు మెగాస్టారు, పెద్ద వ్యక్తి, కలాం తల్లి ముద్దు బిడ్డలు ఇద్దరు. ఆ పోలికి ఇద్దరికి ఒకటే. బట్ చిరంజీవి గారు చాలా సాఫ్ట్, పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్. మేడం, తర్వాత అంటే భారతదేశంలోనే అత్యున్నత సభలు లోక్సభ, రాజ్యసభ. సో ఒక మహిళగా రెండాంట్లోనూ కూడా ఒక సభ్యులుగా కొనసాగిన అరుదైన అవకాశం మీకే లభించింది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? నా అదృష్టంగా భావిస్తాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే పార్టీలు నాకు అవకాశం ఇచ్చాయి, ప్రజలు నన్ను ఆశీర్వదించారు. సాధారణంగా ఒక సభ నుంచి ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి వెళ్ళాలంటే చాలా అడ్డంకులు ఉంటాయి. నేను కూడా నా వ్యక్తిగతంగా నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా చుట్టూ ఉండే నాయకులు, కార్యకర్తలు కావచ్చు, నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు, అంటే నేను పనిచేయడానికి కావాల్సిన అవకాశాలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నా ఆలోచనల పరంగా మీరు అన్నారు వ్యక్తిగత విమర్శలు చేయకపోయినా చాలామంది మొదట్లో అనేవారు అలాగా రాజకీయాల్లో గట్టిగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళని అనాలి, వీళ్ళని అనాలి. నా సిద్ధాంతం ఏంటో నేను చెప్పిన తర్వాత నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను ముందుకు పంపించారు. కాబట్టి అందరి సహకారంతో నేను ఇది చేయగలిగాను. అంటే ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో ఇది ఒక విధంగా మీరు ఒక పార్టీ అధ్యక్షుడిని ఢీకొంటున్నారు. మీరైతే మీరు గతంలో చేసిన అభివృద్ధిని నినాదంగా పబ్లిక్లోకి వెళ్తున్నారు. అయితే ప్రత్యర్థి అయితే మాత్రం సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం? అంటే ఎప్పుడు సంచలనాత్మక విషయాలు చెప్పడం, లేదా ఒక కాన్స్టిట్యున్సీని వేరే రకంగా సృష్టించి చూపించడం మంచిది కాదు. ఖచ్చితంగా నేను పిఠాపురం నియోజకవర్గంతో, యాక్చువల్గా చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గంతో నేను కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి నాకు అనుబంధం ఉంది. 94 ఎన్టీ రామారావు గారు నాకు ఫస్ట్ టికెట్ అక్కడ ఇచ్చి నన్ను ఆ నియోజకవర్గానికి ఒక బెడ్గా నన్ను అందించారు, ఒక ఆడబడుచుగా నన్ను అందించారు. అప్పటి నుంచి 94 to 2024 ఇప్పటి వరకు నాకు అనుబంధం ఉంది. ఆ విలేజ్లో అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా నన్ను ఆడబడిచే అంటారు. నేను ఈవెన్ కాకినాడ లోక్సభలో తిరుగుతున్నప్పుడు కూడా ఎవరైనా అడ్రస్ చేసేది ఏంటంటే కాకినాడ పార్లమెంటు ఎంపీ గారు పిఠాపురం నియోజకవర్గ ఆడబడిచనే నన్ను అట్లాగే అడ్రస్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటివి ఏంటంటే మనం ఏం చేయగలమో ప్రజలకు చెప్పాలి, ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఉన్న విషయాలు ఏంటి, అక్కడున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఏం పరిష్కారం చేస్తాం, మన ద్వారా ఏంటి, మన లోకల్ ఎజెండా ఏంటి, అక్కడున్న సమస్యలు ఏంటి, సాగునీరు సమస్య, త్రాగునీరు సమస్య, సముద్ర కోత సమస్య, అదేవిధంగా ఇంకా కొన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన స్టూడెంట్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం చేయగలము, అటు పరిష్కారం ఏంటి, ఇంకా అప్లిఫ్ట్మెంట్ ఎలా చేయగలం, ఒక పిఠాపురం నియోజకవర్గాన్ని మనం ముందుకు ఎట్లా తీసుకెళ్ళము, అభివృద్ధి చేసి చూపించగలం అనేది మనం చెప్పాలి. నేనైతే అభివృద్ధి చేసింది చెప్తాను, చెప్పింది చేస్తాను, అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను అని మాత్రమే నేను చెప్పగలను. అంటే జనరల్గా రాజకీయాల్లో రాజనీతి అనేది చాలా ముఖ్యం. సో ప్రస్తుతం ఆ రాజనీతి అనేది ఎక్కడ కూడా మనకి కనపడిన అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని వంగా గీత గారిని అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. మిమ్మల్ని అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత వంగా గీత గారు చర్మలశెట్టి సునీలు మా పార్టీలోకి వచ్చేస్తే బాగుంటుందని ఒక కామెంట్ చేశాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే నేను దానికి గతంలోనే కూడా సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఇదే అంటే కొంత రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏది ఎలాగా కామెంట్ చేయొచ్చు అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఆయనకి ప్రత్యర్థి నేను, నా పార్టీ అభ్యర్థిని, ఆయనకి ప్రత్యర్థిని, ఆయన కూడా ఆయన పార్టీ అభ్యర్థి, నాకు ప్రత్యర్థి. కాబట్టి మేమిద్దరం నేను ఇది చేస్తాను ఆవిడ ఇది చేయగలరా అని అడగాలి, కానీ మా పార్టీలోకి వచ్చేయండి అనేది సరైన కామెంట్ కాదు, అవగాహన ఉన్న కామెంట్ కాదనేది నా అభిప్రాయం. మేడం, ఇప్పుడు గతం మేమంతా సిద్ధం అనే కార్యక్రమంతో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు
చొచ్చుకుని వెళ్ళిపోతున్నారు. సో ఈ మేమంతా సిద్ధం అనే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల్లోకి నేరుగా వచ్చి వాళ్ళతో మమైకం అవుతున్నారు సీఎం గారు. ఇది అంటే ఏ విధంగా మీకు భావిస్తున్నారు? దీన్ని ఏ విధంగా భవిష్యత్తు నిర్ణయించే అవకాశం అంటే ఉంది? దీన్ని బట్టి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్ గారితో జనం ఉన్నారు, జనంతో జగన్ గారు ఉన్నారు. మెయిన్ ఇదే. ఆయన మొదటి నుంచి మీరు చూడండి, ఆయన స్టార్టింగ్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు, పొలిటికల్ లైఫ్, యాక్టివ్ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజలనే నమ్మారు. ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చింది, నేషనల్ పార్టీలు ఒత్తిడి తెచ్చాయి. ఎన్ని తెచ్చినా నేను జనంలోకే పోతానని చెప్పి వెళ్ళిపోయి పాదయాత్ర చేసి అన్నీ చేసుకున్నారు. మళ్ళీ తనకు 65 సీట్స్ వస్తే అందులో 23 మెంబర్స్ ఎమ్మెల్యేలు తీసుకున్న, ఎన్ని ఒడుగుదొడుకులు వచ్చినా మళ్ళీ నేను జనంలోకి వెళ్తానన్నారు. పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనంలోకి వెళ్తే అనుకోవచ్చు. ఆయన మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అధికారంలోకి వచ్చి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా జనంలోకి గడప గడపకి జనము. కరోనా వచ్చినప్పుడు జనంతో ఉన్నారు. వెంటనే ప్రోగ్రాం పెట్టగానే ఇగో ఈ పథకాలు అన్నారు. 99% మేనిఫెస్టోని అమలు చేయటం. వెంటనే ఏదున్నా జనం దగ్గరికి, మీరందరూ జనం దగ్గరికి వెళ్ళండి, జనం దగ్గరికి వెళ్ళండి. ఈరోజు కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఎందుకు వస్తుందంటే వెళ్ళగానే, ఏ గ్రామంలోకి వెళ్ళగానే ఎవరైనా కావచ్చు, సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళందరూ అమ్మ మా ఓటు జగన్కే. అంటే ఏంటి, ఇక్కడ జనంతో జగన్ గారు ఉన్నారు, జనం మనసులో జగన్ గారు ఉన్నారు. జనం మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న రాజకీయ నాయకుల్లో ఈయన మొట్టమొదటి వస్తారు ఇప్పుడు ఎన్నికల్లో పోలిస్తే. అంటే 2019 ఎన్నికల ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. 2019 ఎన్నికల తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికలకు వెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచైనా సరే మాకు పెన్షన్ లేవని కానీ, మాకు ఇళ్ల స్థలాలు లేవని కానీ, మాకు పలానా సంక్షేమ కార్యక్రమం అందుతలేదని కానీ, మేము అంటే ప్రజల నుంచి ఏమన్నా మీకు వినతులు ఏమన్నా వస్తున్నాయా? అంటే వినతులు రావటం అనేది రొటీన్. ఇప్పుడు 60 ఇయర్స్ దాటితే పెన్షన్ ఇస్తారు. మొన్న ఎలక్షన్ ముందు వరకు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ నెలలో 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగుతారు మాకు పెన్షన్ అమ్మ, నాకు ఏజ్ వచ్చేసింది పెన్షన్. నో డౌట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రాసెస్ చేసి ఇప్పించడం జరుగుతుంది. మనం గమనించాల్సిందంటే పెన్షన్ లేదు లేకపోతే ఈ పథకం లేదు అనే దానికన్నా గ్రామీణ రాజకీయాల్లో రాజకీయ చట్టంలో ప్రజలు ఉండేవారు ఇదివరకు. ఎగ్జాంపుల్ జన్మభూమి కమిటీలు, లేకపోతే అంతకుముందు వేరే కమిటీలు, వేరే పార్టీలు ఉన్నప్పుడు వేరే కమిటీలు. ఈ కమిటీలు ఉంటే వాళ్ళ ఇష్టాలకి పథకాలు ఇచ్చేవారు. అంటే నాకు ఇష్టమైతే 60 సంవత్సరాలు లేకపోయినా పెన్షన్ ఇచ్చేవారు. నాకు ఆ పార్టీ వ్యక్తి కాదనో, నాకు ఓటేయరనో, ఆ కుటుంబం మాకు సపోర్ట్ చేయదనో ఉంటే వాళ్ళు మానేసేవారు. నిజంగా జగన్ గారికి ఇప్పుడు మనం చెప్తాం, రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్తాం. అది 100% గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే పార్టీలకు అతీతంగా ఏ జెండా ఇంటి మీద ఉన్నా సరే అర్హత ఉంటే పథకం ఇవ్వండి అని చెప్పి జీవోని పాస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కోసం ఒక వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టి ప్రజల ఇంటికే పథకాలు తీసుకెళ్ళి ఆ మిగతా అన్నీ కూడా అమ్మఒడి కావచ్చు, ఇంకా అన్నీ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లోకే వేసే విధానం పెట్టారంటే ఏ రాజకీయ నాయకుడు, మీరు ఒకసారి ఎప్పుడైనా స్టడీ చేయండి లేకపోతే దాన్ని చూడండి, ఎక్కడైనా చూస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా ఓట్ల కోసం చూస్తారు తప్ప పథకాలన్నీ పేదలకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడరు వెళ్ళిపోవాలని చూసేది మాత్రం జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు బాగానే ఉంది, సంక్షేమ పథకాల గురించి బాగా చెప్తున్నారు, సంక్షేమ పథకాలు నేరుగా పబ్లిక్లోకి వెళ్ళాయని చెప్తున్నారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది మాత్రం కుంటుపడింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షాలు ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే రోడ్డు వ్యవస్థ సరిగ్గా లేదనే ఆరోపణ బలంగా వినిపిస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, ఎక్కడైనా సిమెంట్ రోడ్లు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఇది హైవేస్ కావచ్చు, రోడ్వే, ఆర్ఎండ్బి కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు. నిజమే కొన్ని రోడ్లు ఇంకా ఇబ్బందిగా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఇంతకు ముందున్న పార్టీలు అన్ని రోడ్లు వేసేసి ఉంటే మేము వేయాల్సిన అవసరం లేదు. ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నదనడానికి నేను కూడా ఒప్పుకుంటాను. ఇంకా వేయాల్సిన రోడ్లు ఉన్నాయి, రిపేర్ చేయాల్సిన రోడ్లు ఉన్నాయి, పెట్టాల్సిన రోడ్లు ఉన్నాయి. కానీ అభివృద్ధి కుంటూ పడిందన్న మాట మాత్రం వాస్తవం కాదు. ఎక్కడికక్కడ అభివృద్ధి, నేషనల్ హైవేస్ కానీ, ఆర్ఎండ్బి రోడ్స్ కానీ అన్నీ చాలా వరకు దగ్గర మ్యాక్సిమం 25-30% ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయి. వాతావరణం వల్ల కావచ్చు, హెవీ డెన్సిటీ వల్ల కావచ్చు, ఉన్నాయి. మేము చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. కానీ కుంటుపడింది అభివృద్ధి, ఏమీ జరగలేదనే దుష్ప్రచారం మాత్రం కరెక్ట్ కాదు. అంటే 2019 ముందు ఈయన సంక్షేమ పథకాలు లేవు,
2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఈ ప్రజలకి నేరుగా వెళ్ళాలంటే ఒక వ్యవస్థ కావాలి, ఆ వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. సో ప్రస్తుతం పరిస్థితుల్లో అంటే ఏప్రిల్ 1ని పెన్షన్ వస్తుందని ఎవరైతే ఉన్నారో వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి. కానీ నిన్న ఎవరికి కూడా సకాలంలో అవి అందిన పరిస్థితి లేదు. ఈ వాలంటరీ వ్యవస్థ ప్రతిపక్షాలకి ఎందుకు ఇంత అసలు దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే వాలంటరీ వ్యవస్థ పెట్టడం వల్ల ప్రజలు చాలా కనెక్ట్ అయ్యారండి. ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఒకటి ప్రజలు ముఖ్యమంత్రి గారి మీద ఒక మంచి అభిప్రాయం ఏమొచ్చిందంటే, మమ్మల్ని పేదళ్ళు కింద చూడకుండా మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది అని ఆయన గమనించి మా కోసం ఎవరిస్తారండి, ఎవరికైనా డబ్బులు ఎవరిస్తారు? అది రోజు కూలి చేసుకునేవాడు కావచ్చు, లేకపోతే ఒక లక్షాధికారి కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం చేసుకునే కొడుకు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరిస్తారు? ఇంటికి వెళ్ళి భర్త, తమ్ముడో, అన్నయ్యో, కొడుకో ఎవరో ఒకళ్ళు జోబులోంచి తీసిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ చేయరు. అలాంటిది ఈరోజు వాలంటీర్ పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. ముందు నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద ప్రతిపక్షాలకి ముందు నుంచి దీన్ని నెగిటివ్ చేయటం, వాళ్ళని ఏదో టెర్రరిస్టుల కింద, వాళ్ళని ఎవరినో చేసుకునే వాళ్ళ కింద, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ తీసేసుకునే వాళ్ళ కింద వాలంటీర్స్ని ముందు నుంచి చులకనగా చూడటం మొదలుపెట్టారు. ప్రజల్లో రాంగ్ ఇంప్రెషన్ కలగజేయడానికి ప్రయత్నించారు. ప్రజల్ని వీళ్ళకి దూరం చేయడానికి ప్రయత్నించారు. అల్టిమేట్గా నిన్న కంప్లైంట్లు ఇచ్చి ప్రతిపక్షాలన్నీ కలిసి కంప్లైంట్ ఇచ్చి ఈ 3 నెలలు కూడా వాలంటీర్స్ పెన్షన్స్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళని వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆ ఒత్తిడి భరించలేక వాళ్ళు చెప్పిన విషయాలన్నీ చూసి ఈ పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉంచడం జరిగింది. అంటే మీరు ఈ వ్యవస్థ ఈ రకమైన పిటిషన్ పెట్టి వాలంటీర్ని ఎవరికి దూరం చేశారు? ప్రజలకు దూరం చేశారు. అంటే ప్రజలకి జరగాల్సిన ఏమీ జరగకుండా చేయటం అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో మీరుండి ఏ విధంగా ఓట్లు అడుగుతారనేది నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మేడం, 1983 నుంచి మీరు కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఏ పార్టీ అన్నా క్షేత్రస్థాయి నుంచి కూడా బలంగా ఉండాలంటే కార్యకర్తల పాత్ర చాలా కీలకం. సో ఈ కార్యకర్తలని ప్రస్తుత పరిస్థితిలో కరివేపాకులాగా వాడుకొని వదిలేసే పరిస్థితి ఉంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు, ఇది ఎంతవరకు సమర్థనీయం? అంటే ఒకటి, చాలామందికి వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత కార్యకర్తలు నిర్లక్ష్యం అయ్యారు అనేది కానీ ఇంకొకటి కానీ జరుగుతుంది. బట్ అట్లా కాదు. ఇది గతంలో కార్యకర్తలు తక్కువ మంది పార్టీలకి తక్కువగా సర్వీస్ చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలు అన్నవాళ్ళు దాంట్లో ఎలిజిబిలిటీని బట్టి, వాళ్ళకు ఉండే సామర్థ్యాన్ని బట్టి చాలా వరకు సాధారణంగా అన్ని పార్టీలు చేసే స్టేట్ చైర్మన్స్, స్టేట్ డైరెక్టర్స్, బోర్డు మెంబర్స్, రకరకాల కమిటీల్లో వాళ్ళు నియమించడం. కార్యకర్తలు అందరూ ఒకటే పదవులే ఆశించరు. కొంతమంది గౌరవాన్ని ఆశిస్తారు, కొంతమంది పదవి ఆశిస్తారు, కొంతమంది రిలేషన్షిప్స్కి వస్తారు, కొంతమంది అందరికీ సేవ చేయడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నా ఊళ్ళో నేను సేవ చేయాలి, నేను పబ్లిక్కి సంబంధించి ఏ సమస్య చెప్పినా ఆ ఎమ్మెల్యే ఎంపీ చేయాలనుకుంటారు. అంటే మా పార్టీలో కార్యకర్తలు నిర్లక్ష్యం చేయటం అనేది లేదని నా అభిప్రాయం. అంటే గత రాజకీయాలకు భిన్నంగా ఉన్న ఈ రాజకీయ పరిస్థితుల్లో గతంలో ఏ నాయకుడైనా సరే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు గతంలో తాను చేసిన అభివృద్ధి ఏంటి, ఆ నియోజకవర్గానికి భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఏంటి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు మీరు మీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మీరు చేసిన అభివృద్ధి గురించి, భవిష్యత్తులో మీరు చేయబోయే అభివృద్ధి గురించి చెప్పడానికి వెళ్తున్నారు. అలా కాకుండా మనం ఇందాక అనుకున్నాడు, ఎవరైతే ఉన్నారో మీ ప్రత్యర్థి అంటే గతంలో ఆలయాల ధ్వంసం గురించి మాట్లాడడం జరిగింది. అలాగే నిన్న తన వాలంటీర్ని ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డులను కూడా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తారని అది ఒక సంచలనాత్మకంగా మారింది. సో అంటే దీనివలన జనరల్గా సమాజంలో శాంతి భద్రతలు నశించే అవకాశం ఉంది, అదేవిధంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఇది దీంతో ఎంతవరకు ఏకీపిస్తారు? ఇది అసలు కరెక్ట్ కాదండి. ఒకటి, పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1952లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి 2024లో వచ్చి ఎన్నికల వరకు అవి చాలా ఎన్నికలు, లోకల్ బాడీస్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, లేకపోతే ఎంపీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యేలు, ఇప్పటి వరకు అట్లా ఏమీ లేదు. నిన్న కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆలయాల ధ్వంసం పిఠాపురంలో లేదు. ముఖ్యంగా ఆలయాలకి ప్రసిద్ధి, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి, ఎక్కడెక్కడి నుంచో రోజు వేల మంది వస్తారు. అలాంటివి వచ్చి ప్రశాంతంగా వస్తారు. సింగిల్గా లేడీస్ కూడా 4-5 కలిసి వచ్చేస్తుంటారు, వచ్చేసి హ్యాపీగా ఉంటారు, గుళ్ళన్నీ చూసుకుంటారు, స్టే చేస్తారు, వెళ్ళిపోతారు. అలాంటి దాంట్లో అక్కడ ఏదో ధ్వంసం అయినట్టు చెప్పడం,
అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఈరోజు మార్నింగే చూశాను, అక్కడ ఏదో ఏంటది బ్లేడుకి సంబంధించి రౌడీలు ఉన్నట్టు ఇవి ఉన్నట్టు ఇవి చేయటం వల్ల ఏంటంటే ఒక ఏరియాకి తప్పుడు సంకేతాలు అంటగట్టడానికి ప్రయత్నించడం అవుతుంది. నేను దయచేసి అందుకే కోరుకుంటున్నాను, ఎవరు కూడా పిఠాపురంలో పోటీ చేసి ప్రజల ముందు పెడతాం. వాళ్ళకి ఎవరు ఏ అభ్యర్థిని నచ్చితే ఆ అభ్యర్థిని ఎన్నుకుంటారు. వాళ్ళకి ఎవరు సేవ చేస్తారంటే వాళ్ళనే ఎన్నుకుంటారు. వాళ్ళకి ఎవరు సూట్ అవుతారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కంటే వాళ్ళనే ఎన్నుకుంటారు. కాబట్టి మనం ఏం చేస్తామో చెప్పాలి, ఇప్పుడే రేపు భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పాలి, వారికి ఎలా అందుబాటులో ఉంటామో మనం చెప్పాలి. అంతేగాని నియోజకవర్గానికి ఇన్ని రకాలుగా ఇప్పటి వరకు ప్రశాంతమైన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం, పవిత్రతకి పేరున్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. దాన్ని అలాగే ఉంచితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మన రాజకీయాల కోసం, మన ఓట్ల కోసం, మన లబ్ధి కోసం ఇట్లాంటి ఆరోపణలన్నీ కూడా అక్కర్లేనివి లేనివి సృష్టించి పిఠాపురానికి అంటించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షణీయం కాదు. ప్రజలు కూడా హర్షించరు, దాన్ని యాక్సెప్ట్ చేయరు దాన్ని. సో అంటే పిఠాపురం లో ఈ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా అప్పుడు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది, మీరు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కొనే పరిస్థితి ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడేమో ఇలాగా ఏవైతే ఉన్నాయో మారణాయుధాలతో తన మీద దాడి చేసే ప్రయత్నం జరిగిందని ఒక కామెంట్ చేయడం జరిగింది. సో దీంతో అంటే పిఠాపురం ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నా ఆందోళన కూడా అదే. మనం గెలిపోవటంలో ప్రజలు నిర్ణయిస్తారు. మన పార్టీల తరపున మన పార్టీ ఏం చేస్తుంది, మన నాయకుడు ఏం చేస్తారు, అభ్యర్థిగా మనం ఏం చేస్తామనేది చెప్పాలి ఒకటి. రెండోది, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఓటుకి 1 లక్ష, 2 కంటైనర్ వచ్చింది కాకినాడలో వెళ్ళి తెచ్చుకోండి అని ఒకటి, 3 ఇప్పుడు బ్లేడ్ వ్యవస్థ, 4 ఆధ్యాత్మికంగా ఇక్కడ అన్ని దాడులు జరుగుతాయి. ఇందులో ఏ ఒక్కటి నిజం కాదు. అంటే పిఠాపురం ప్రజలు డబ్బు కాసుపడేవాళ్ళనా? పిఠాపురం ప్రజలు డబ్బులు తీసేసుకుని ఓట్లు వేసేసేవాళ్ళనా? పిఠాపురం ప్రజల్ని, ఓటర్ని మీరు ఏ విధంగా ఎవరిని అనరు, దేవుడి తర్వాత ఓటర్ దేవుళ్ళే అంటారు. ఎందుకంటే ఎవరు నెగ్గాలో ఎవరు చేయాలో నిర్ణయిస్తారు కాబట్టి. అంటే దేవుళ్ళని మీరు అనుమానిస్తున్నారు, ఓటర్లను ఏం చెప్తారంటే ఇక్కడ అంటే ధ్వంసాలు జరుగుతున్నాయంటే ప్రజలు ధ్వంసాలు చేసేస్తారు, ఇక్కడ వచ్చిన వాళ్ళని ప్రజలు రౌడీయిజం ప్రదర్శిస్తారు, ఇక్కడ ఎక్కడ డబ్బు ఉందంటే ప్రజలు వెళ్ళిపోయి అక్కడ నుంచి డబ్బులు తెచ్చేసుకుంటారు, మనిషికి 1 లక్ష ఇస్తే చేసేసుకుంటారు, డబ్బులు తీసేసుకుని అక్కడ డబ్బులు తీసేసుకోండి ఇక్కడ ఓట్లు వేయండి. నేను అనుకున్నాను ప్రజల్ని ఏ విధంగా మీరు చూస్తున్నాను. నేనైతే ప్రజల్ని దేవుళ్ళ కిందే భావిస్తాను. ప్రజలు తీర్పుని మేమంతా కూడా శిరసావిస్తాం. ప్రజలకి సేవ చేయడానికి ఉన్నాం. కాబట్టి ఇవన్నీ అంటగట్టొద్దు దయచేసి. పిఠాపురం ప్రజలకి, పిఠాపురం నియోజకవర్గాన్ని పవిత్రంగా ఉంచండి, పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని గౌరవంగా చూడండి అనేది నా అభిప్రాయం. సో ఇది ఈరోజు డిబేట్. మరో అంశంతో మరోసారి మీ ముందుకు మీ ఎస్ఎన్ఆర్.